తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పేరే వినిపిస్తోంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా నడుస్తున్న పొంగల్ వార్లో ఈ గులాబీ ఎమ్మెల్యేనే హైలైట్ అవుతున్నారు. ఆయన అరెస్ట్ మొదలు బెయిల్ వరకు అంతా హై టెన్షనే. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ పొలిటికల్ లీడర్ అయిపోయారు. హైదరాబాద్ టు కరీంనగర్ ఆయన అరెస్టు నుంచి విడుదల దాకా నడిచిన హైడ్రామా ఆసక్తి రేపుతోంది. దీంతో పండగ పూట పొలిటికల్ గా ఇప్పుడు ఇదే బిగ్ డిస్కషన్ గా మారిపోయింది. సోమవారం రాత్రి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ దగ్గర కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేయడంతో ఈ ఎపిసోడ్ పీక్స్ కు చేరుకుంది. ఆయనను నేరుగా కరీంనగర్ తరలించిన పోలీసులు అర్ధరాత్రికి డెస్టినేషన్ రీచ్ అయ్యారు. ఇక ఎమ్మెల్యేను మొదట ప్రభుత్వ ట్రైనింగ్ సెంటర్లో ఉంచిన పోలీసులు ఆ తర్వాత 3 టౌన్ పిఎస్ కు తీసుకెళ్లారు. రాత్రంతా కౌశిక్ రెడ్డిని అక్కడే ఉంచి పొద్దున్నే కరీంనగర్ 2nd క్లాస్ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి నమోదైన అన్ని కేసుల్లోనూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. అయితే కౌశిక్ రెడ్డి వ్యవహారం ఈ స్థాయిలో రచ్చ కావడానికి గత ఆదివారం జరిగిన రచ్చే కారణమైంది. కరీంనగర్ జిల్లా స్థాయి ప్రణాళిక సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి అడ్డు తగలడం అగ్గిరాజేసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన మీరు ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నారు అంటూ కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగడంతో గొడవ షురూ అయింది. మరోవైపు ఈ వ్యవహారంలో కౌశిక్ రెడ్డి తప్పేమీ లేదంటోంది బీఆర్ఎస్. ఎమ్మెల్యే సంజయ్ కుమారే కావాలని రెచ్చగొట్టారని ఆరోపిస్తోంది. ముందు రెచ్చగొట్టింది సంజయ్ గారు. బట్టలిప్పుతా అనే మాట ఆయన ఎట్లా మాట్లాడతాడు? గెలిచి నిజంగా నిజాయితీ ఉంటే నీకు రాజీనామా చేయి, ఎమ్మెల్యేగా రాజీనామా చేసి నువ్వు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి అప్పుడు మాట్లాడితే దానికి ఒక శాంటిటీ ఉంటుంది. అన్ఫార్చునేట్ పొద్దున్న నుంచి చూస్తున్నాం కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం, పండుగ కూడా చేసుకోలేకుండా హౌస్ అరెస్ట్లని మా నాయకుల ఇళ్ల దగ్గర పోలీసులను పెట్టుకోవడం. బట్ ఇంత దుర్మార్గంగా పండుగలు చేసుకోవాలంటే చాలా బాధాకరమైనటువంటి అంశం. మరి అరెస్ట్ అయిన కౌశిక్ రెడ్డి బెయిల్పై విడుదలయ్యారు కాబట్టి కాస్త కూల్ అవుతుందా, మరో మలుపు తీసుకుంటుందా చూడాలి.